ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ కాపీని ఆవిడికి అందజేశారు. ఆ తర్వాత కేబినెట్ భేటీ కాబోతోంది. భేటీ అనంతరం ప్రస్తుతం బడ్జెట్కు ఆమోదం తెలిపిన తర్వాత కొద్దిసేపటి క్రితం కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రస్తుతం కేబినెట్ ఆమోదం తెలపబోతోంది బడ్జెట్కు. అనంతరం పార్లమెంట్ సెషన్ ప్రారంభమవుతుంది. 11 గంటల సమయంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 8వసారి వరుసగా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి హోదాలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉన్నారు. 3వసారి మోదీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. ఈసారి వేతన జీవులు ఆశలు పెట్టుకున్నారు. ట్యాక్స్ స్లాబ్ రేట్లు తగ్గే అవకాశం ఉందని, ట్యాక్స్లో పర్సంటేజ్ తగ్గించే అవకాశం ఉందని చెప్పి ఆశపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి బలం చేకూర్చే విధంగా మోదీ నిన్న పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పేదలు మధ్యతరగతి వారి మీద లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని, తమ బడ్జెట్ అందుకు దోహదపడే విధంగా ఉంటుందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ ఆశలకు మరింత బలం చేకూరుస్తూ ఉన్నాయి. మరి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది చప్పగా సాగిపోతుందా, వేతన జీవుల ఆశల మీద నీళ్లు జల్లుతూ సాగుతుందా, లేదంటే వేతన జీవుల ఆశలు తీరుస్తూ వాళ్ళు కోరుకున్న విధంగా కాస్తో కూస్తో ఊరట కలిగిస్తూ ట్యాక్స్ స్లాబ్లు తగ్గించడం కానీ, ట్యాక్స్ రేట్ తగ్గించడం కానీ ఉంటుందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఏదేమైనా సరే మరికొద్దిసేపట్లో, మరొక అరగంటలో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. 11 గంటలకి బడ్జెట్ కాపీని ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాబోతోంది. ఇక నిన్న ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వేని ప్రవేశపెట్టారు. ఎకనామిక్ సర్వే ప్రకారం వచ్చే ఏడాది 2025-26కు ఆర్థిక వృద్ధి రేటు, జీడిపి వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% ఉండే విధంగా ఉంటుందని అంచనా వేసింది ఆర్థిక సర్వే. ఇది 4 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోతుందనే ఒక అంచనాను ఇస్తోంది. అంటే కోవిడ్ తర్వాత కనిష్ట స్థాయి వృద్ధి రేటుకు నెక్స్ట్ ఇయర్ అంటే అంత ఆశాభావంగా లేదు అనేది ఆర్థిక సర్వే అంచనా. ఇక 2047కి వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశాల చెంతన భారత్ చేరాలి అంటే ప్రతి ఏడాది 20 ఏళ్ల పాటు ప్రతి ఏడాది 8% వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుంది. అంటే ఆ వృద్ధి రేటు వచ్చే ఏడాది మరింత క్షీణించి 6.3 నుంచి 6.8% ఉండబోతోందని ఆర్థిక సర్వేనే చెబుతోంది. వికసిత భారత్ డ్రీమ్, ఆ కళ నెరవేరాలి అంటే 8% ఉండాలని ఆర్థిక సర్వే చెబుతోంది. సో ఇక్కడ మనం ఒక భిన్నమైనటువంటి వాతావరణాన్ని చూడవచ్చు. ప్రాక్టికల్గా ఉండేటటువంటి పరిస్థితి, ఉండాల్సినటువంటి అంచనా, ఉండాల్సినటువంటి రేటు ఎంత అనేది మనకి ఇక్కడ చాలా తేడా కనబడుతుంది. 4 ఏళ్ల కనిష్టానికి వచ్చే ఏడాది జీడిపి వృద్ధి రేటు పడిపోయే అవకాశం ఉండడంతో ఇక నుంచే బూస్టింగ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. మరి ఆర్థిక సర్వే సూచనలను ఈరోజు బడ్జెట్లో పాటిస్తారా, దానికి తగ్గట్టుగా ఆ ఆర్థిక సర్వేను పాటిస్తూ నిర్ణయాలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అలాగే కొనుగోలు శక్తిని పెంచాలని, వినియోగ శక్తిని పెంచాలని చెప్పి కూడా ఆర్థిక సర్వే ఒక అనాలిసిస్ చేసింది. ప్రజల వినియోగ శక్తి పెరిగితే, కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్థికంగా వృద్ధి రేటు ఎక్కువగా సాధించగలుగుతామని, అలాగే కంపెనీలు లాభార్జనలో కాకుండా, ప్రైవేటు కంపెనీలు లాభార్జనలు మాత్రమే కాకుండా వేతనాలు కూడా పెంచే దిశగా అడుగులు వేయాలి. వేతనాలు పెంచిన రోజే కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆ కొనుగోలు శక్తి పెరిగిన రోజు ఆర్థికంగా వృద్ధి సాధిస్తాము దేశంలో అంటూ అభిప్రాయపడినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా హెన్రీ ఫోర్డ్ కంపెనీ అధినేత, వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ చెప్పినటువంటి ఒక మాటను ఉదహరించారు అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. హెన్రీ ఫోర్డ్ చెప్పినటువంటి ఒక వ్యాఖ్యను ఆయన ఇక్కడ ప్రస్తావించినటువంటి పరిస్థితి. తన కార్లు కొనుగోలు పెరగాలి అంటే వేతన జీవుల శాలరీస్ అంటే వాళ్ళ జీతాలు కూడా పెరగాలి అంటూ ఆయన ఇక్కడ ఆ వాక్యాన్ని ప్రస్తావించారు నిన్న ఆర్థిక సర్వేలో. సో మరి ఆర్థిక సర్వేను ఫాలో అయిందా నేటి బడ్జెట్? ఆర్థిక సర్వే చెప్పినటువంటి సంస్కరణలను పాటించిందా? ఆర్థిక సంస్కరణలను తీసుకురాబోతోందా? ఎలాంటి డెసిషన్స్ ఉండబోతున్నాయి? ఆ దిశగా ఆర్థిక సర్వేకి ఆ రిజంబ్లెన్స్ అనేది బడ్జెట్లో ఉండబోతోంది అనేది మరికొద్దిసేపట్లో తేలబోతోంది. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, కేబినెట్ భేటీ ప్రారంభమైనట్టుంది.
ఎస్ చక్రి, ఇక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర క్యాబినెట్ ఖచ్చితంగా ఈ బడ్జెట్ను ఆమోదించాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కేంద్ర బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి ఏ విధంగానైతే బడ్జెట్ కూర్పు చేశారో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షించారు. అంతేకాదు వివిధ రంగాల నిపుణులతో ప్రత్యేకంగా సమావేశాలు జరుపుతూ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా కొంత ఈ చర్చల్లో భాగస్వాములను చేస్తూ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా జరిగినటువంటి సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఖచ్చితంగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన అనేది ఉంటుంది. సో దానికి అనుగుణంగానే పూర్తి స్థాయి బడ్జెట్ను మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ సర్కార్ ప్రవేశపెట్టబోతుంది. సో దానికి సంబంధించి కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రస్తుతమైతే చర్చ జరుగుతుంది. అనంతరం లోక్సభ ప్రారంభం కాగానే లోక్సభలో సరిగ్గా 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. దాదాపు 2-2.5 గంటల పాటు ఈ బడ్జెట్ ప్రసంగం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గతంలో అంటే తను ఒక రికార్డు కూడా సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. 8వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్. అయితే దేశ ప్రజలే కాదు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక నిపుణులు సైతం ఈరోజు భారత్ ప్రవేశపెట్టబోయేటటువంటి కేంద్ర బడ్జెట్ను పరిశీలించబోతున్నారు, ఆసక్తిగా చూస్తున్నారు కూడా. ఎందుకంటే మూడోసారి అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాల దిశగా మోడీ సర్కార్ ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు అంటే గతంలో ఏ విధంగానైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను దాదాపు అంటే మొదటిసారి ఇచ్చినటువంటి హామీలను దాదాపు 99% పూర్తి చేస్తే ఆ తర్వాత ఏదైతే గత టర్మ్లో ఇచ్చినటువంటి హామీలను సైతం దాదాపు 95% పూర్తి చేశారు. మిగతా ఏవైతే హామీలు ఉన్నాయో అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయని చెప్పి కేంద్రం పదే పదే చెప్తుంది. సో దానికి అనుగుణంగా ఎప్పుడైతే గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఇక ఈ బడ్జెట్ నుంచే ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే నిన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఆయన వ్యాఖ్యల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను మాత్రం కీలకంగా చూడొచ్చు. ప్రత్యేకంగా లక్ష్మీ కటాక్షం అనే అంశాన్ని ప్రస్తావించారు. నిజంగా లక్ష్మీ కటాక్షం అంటే ఖచ్చితంగా ధనం అందరికీ దక్కుతుందనే అంశంగానే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అది మహిళలకు ఎక్కువగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళను వాళ్ళు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా, వాళ్ళు ఉన్నతికి వెళ్ళేలా, వాళ్ళకు స్వాభిమానం పెంచేలా వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది, వాటిని అమలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంది. గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఆ తర్వాత ఇతర పథకాల్లో మహిళలకు ప్రాధాన్యతనివ్వడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, అన్ని నగరాల్లో సూర్యఘర్ అనే పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు. సో ఈ విధంగా ఎన్నో కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరికొద్ది సేపట్లో అంటే సరిగ్గా 11 గంటలకు ప్రవేశపెట్టనున్నటువంటి బడ్జెట్ పైన అంచనాలు మాత్రం పెరుగుతున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా కూడా పెద్ద ఎత్తున ఆశలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సర్కార్ ప్రత్యేకంగా బీహార్, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లకే భారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తుందంటూ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు సైతం ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి బడ్జెట్లో ఏ రాష్ట్రాలకు ఎలా కేటాయింపులు ఉండబోతున్నాయనే అంశాలతో పాటు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కూడా ఎటువంటి కేటాయింపులు ఉండబోతున్నాయని ప్రత్యేకంగా తెలుగు ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. మరోపక్క ఏదైతే ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా పడుతుంది. ప్రస్తుతం అయితే స్టాక్ మార్కెట్లు పైకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బడ్జెట్ తర్వాత వాటి ఎండింగ్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం కీలక అంశంగా ఉండబోతుంది. మరోపక్క మధ్యతరగతి ప్రజలు కావచ్చు, పేదలు కావచ్చు, కొంత నిత్యావసరాల ధరలు పెరుగుదలపైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వాటికి సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుందనే అంశం కూడా ఈరోజు కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి రైట్, అంటే అసెంబ్లీ
పార్లమెంటుకి సంబంధించి ప్రసంగం ఎన్ని గంటల వరకు ముగిసే అవకాశం ఉంది? ప్రధానంగా బడ్జెట్లో కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఎన్ని గంటల లోపు ఉంటుంది? ఎస్ చక్రి, సరిగ్గా అంటే ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సో కేంద్ర కేబినెట్ ఖచ్చితంగా బడ్జెట్ను ఆమోదిస్తుంది. అనంతరం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. సో ఏదైతే ఆయా సెక్టార్ల వారీగా నిధుల కేటాయింపు అనేది ఉంటుంది కాబట్టి ప్రారంభమైన తర్వాత దాదాపు ఎప్పటికప్పుడు ఏ రంగానికి ఎంత కేటాయింపులు జరిగాయని తెలుస్తుంది. చివరగా అంటే 2 గంటల నుంచి 2:30 గంటల వరకు అటు బడ్జెట్ ప్రసంగం అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఆ బడ్జెట్ ప్రసంగం చివరిలోనే ఓవరాల్గా ఎంత బడ్జెట్ ఈసారి కేటాయిస్తున్నారు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను అనేది ఒక స్పష్టత వస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మహిళలకు ఆ తర్వాత రైతులకు మాత్రం ఖచ్చితంగా పెద్దపీట వేస్తారు అనేది ఒకవైపు జరుగుతుంటే, ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా మారబోతుంది అంటున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఉద్యోగులందరూ కూడా ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొంత ప్రతిసారి దేశ ప్రజలు అందరూ కూడా ట్యాక్స్లో ఏదో ఒక మ్యాజిక్ స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నారు, ట్యాక్స్లో ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఒక ఆశతో ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మనం ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటారు ప్రజలందరూ. మళ్ళీ ఏ రకమైనటువంటి చేంజ్ లేకుండా ఏదో చేసామనే ఒక కంటి తుడుపు చర్యగా నిర్ణయాలు ఉండేటటువంటి పరిస్థితిని చూస్తుంటాం. కానీ ఈసారి ప్రత్యేకత, మోదీ నిన్న మధ్యతరగతి అలాగే పేదల మీద లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటూ ఆయన బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ ఆశలు కొంచెం బలం కలిగించి, అలాగే ఆర్థిక సర్వే కూడా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీరు నిర్ణయాలు తీసుకోకపోతే ఆర్థిక ప్రగతి మందగిస్తుంది, మరింత మందగిస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒక మంచి నిర్ణయం ఉండే అవకాశం అయితే కనబడుతుంది రాజు. ఎస్ ఖచ్చితంగా చక్రి, ఎందుకంటే బడ్జెట్కి సంబంధించి ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కావచ్చు లేదంటే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయరు. సో నిన్న బడ్జెట్ సమావేశాలకు ముందు అంటే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందే నిజంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించినటువంటి ఒక నిజంగా అంటే టీజర్ వదిలారనే అనిపిస్తుంది. తను చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తుంటే ఏ విధంగానైతే మహిళలపై ప్రత్యేకంగా లక్ష్మీ కటాక్షం అనే అంశం తను చేసినటువంటి వ్యాఖ్యల్లో తను మాట్లాడినటువంటి పదం మాత్రం ప్రతి ఒక్కరిని ఆశల వైపు తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్నట్లుగానే బడ్జెట్ వస్తుందంటే చాలు ఖచ్చితంగా ఈసారి మాకు మంచి జరుగుతుంది, లేదంటే ఉద్యోగులకు మేలు జరుగుతుంది, రైతులకు బాగుపడే విధంగా కేంద్ర నిర్ణయం తీసుకోబోతుంది, మహిళలకు మేలు చేస్తారు, పారిశ్రామిక వాళ్లకు పరిశ్రమలకు మేలు కలిగేలా నిర్ణయాలు ఉంటాయని చెప్పి ముందుగా అనుకుంటారు. సో ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందరూ కూడా నిట్టూర్చిన సందర్భాలు ఎన్నోసార్లు కనిపించాయి. కానీ మొదటే ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా లక్ష్మీ కటాక్షం ఉండాలి అని తను కోరుకున్నటువంటి అంశాలను చూస్తే ఖచ్చితంగా ఈసారి అంటే కేంద్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3వ సారి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సో 2 సార్లు ఏ విధంగానైతే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంటూ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళారు. అదే క్రమంలో ఇప్పుడు 6.3 ఉన్నటువంటి దేశ ఆర్థిక వృద్ధి 6.8కి వెళ్ళేలా ప్రయత్నాలు జరగబోతున్నాయనేది కూడా ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అదే సమయంలో పేదలకు మధ్యతరగతి ప్రజల కోసం ఖచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆర్థిక సలహాదారులు సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో ప్రవేశపెట్టబోయేటటువంటి కేంద్ర బడ్జెట్లో కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయి. అవి పేదలకు మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఖచ్చితంగా మేలు చేస్తాయని చెప్తున్నారు. అంతేకాదు మహిళల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు మరింత అనుకూలంగా ఉండబోతుంది అంటున్నారు. అంటే ఇది బ్రాడర్ పర్స్పెక్టివ్ లో అంటే దేశం మొత్తానికి సంబంధించి మనం చూసాం ఇప్పటి వరకు. మరొక కీలకమైనటువంటి విషయం కూడా రాష్ట్రాలకు సంబంధించి, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు ట్యాక్స్ సేకరించడంలో ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ టాప్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. సో నిన్న రాష్ట్రపతి ముర్ము ప్రసంగంలో మనం చూసినట్లయితే
దాదాపు 12,000 కోట్లను మేము పోలవరంకి కేటాయించామని ప్రత్యేకంగా పోలవరం గురించి అంటే ఏపీలో ఉన్నటువంటి పోలవరం గురించి మాట్లాడడం జరిగింది. సో రాష్ట్రాలకు కేటాయింపులకు సంబంధించి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులకు కేటాయింపులకు సంబంధించి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎస్, నిజంగా చక్రి ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా చూస్తున్నారు. ఒక తెలుగు ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక నిపుణులు కూడా. ఎందుకంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాత్రం కేంద్రం ఖచ్చితంగా వాళ్లకు ఆర్థిక ప్యాకేజీలు ఇవ్వడమే కాదు, బడ్జెట్లో కూడా పెద్దపీట వేయబోతుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. మనం చూసాము పోలవరానికి సంబంధించి ఇప్పటికే నిధుల కేటాయింపు జరుగుతుంటే, మరోపక్క కష్టాల్లో నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ కోసం కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఆర్థిక ప్యాకేజీని కేటాయించారు. అంతేకాదు అమరావతి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్యాపిటల్ సిటీ కోసం ఇప్పటికే అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తమకు అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలని చెప్పి కేంద్రం ముందు ప్రపోజల్ పెట్టారు. దానికి కూడా గత బడ్జెట్లో కొంత నిధులు కేటాయించినప్పటికీ కూడా ఈసారి మరిన్ని నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు రోడ్స్కు సంబంధించి కూడా వివిధ ప్రాంతాల నుంచి అమరావతికి, అంతేకాదు అమరావతి నుంచి హైదరాబాద్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా రోడ్ లైన్స్ కావాలంటూ ఇప్పటికే రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ ఉన్నాయి. వాటి విషయంలో కూడా ఖచ్చితంగా కొంత నిధులు కేటాయిస్తారని చెప్పి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. మరోపక్క వెనుకబడినటువంటి జిల్లాలకు మాత్రం ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు మెడికల్ కాలేజీల కోసం, ఇంకోవైపు ఏదైతే వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన కోసం కూడా నిధులు కావాలని చెప్పి రాష్ట్రాల నుంచి ఒకవైపు కనిపిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఎప్పుడైతే తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారో ఆ రోజు నుంచి తను కేంద్రం ముందు ఎన్నో ప్రపోజల్స్ పెడుతూనే ఉన్నారు. ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగానైతే అన్ని ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సహకారం కావాలి, గత ప్రభుత్వం కొంత రాష్ట్రాన్ని నష్టాల పాలు చేసింది, ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, కేంద్ర సహకారం కావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రం పెట్టినటువంటి ప్రపోజల్స్లో మాత్రం పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సహకారం లేదు అంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు అంటే కేంద్రం ఏదైతే తమ సంబంధించినటువంటి తమ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి రాష్ట్రాలకే కాదు, అన్ని రాష్ట్రాలకు కూడా సమపాలలో ఆర్థిక కేటాయింపులనే ఉండాలని చెప్పి ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే తెలంగాణకు సంబంధించి కూడా ఎన్నో అంశాలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఇప్పటికే అటు ఆర్థిక శాఖ ముందు పెట్టారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఏ అంశాల వారీగా కేటాయింపులు ఉండబోతున్నాయి అనేది కూడా కనిపించబోతుంది. మరోపక్క రైల్వే శాఖకు సంబంధించి కూడా ఎన్నో ప్రపోజల్స్ ఆర్థిక శాఖ ముందు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాటన్నిటికి సంబంధించి మరికొద్ది సేపట్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. సో మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది బడ్జెట్కు. మరికొద్దిసేపట్లో పార్లమెంట్ సెషన్ ప్రారంభం కాబోతుంది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించబోతున్నారు. ఆల్రైట్, మరికొద్దిసేపట్లో 8వ ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. 3వసారి మోదీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. సో బడ్జెట్ మీద అనేక ఆశలు ఉన్నటువంటి నేపథ్యంలో మరికొద్ది నిమిషాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాబోతుంది పార్లమెంట్లో. ఆ లైవ్ మరికొద్దిసేపట్లో